సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో అనిల్ గారు, లాస్ట్ 2 yearsలో క్వాంట్ ఫండ్స్ అండ్ ఫ్యాక్టర్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ వచ్చాయి కాబట్టి ఇలాంటి స్మార్ట్ స్ట్రాటజీ ఫండ్స్ ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతున్నాయి, వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటూ కూడా మనకు ఒక క్వశ్చన్ రావడం జరిగింది. సో దానికి మీరు ఏం చెప్తారు? మనం చూస్తున్నాము, ఎస్పెషల్లీ ఫస్ట్ క్వాంట్ ఫండ్స్ ఏంటో తెలుసుకుందాం. క్వాంట్ ఫండ్స్ అంటే ఒక ఆల్గరిథం బేస్డ్ డేటా డ్రివెన్ ఏంటంటే క్వాంటిటేటివ్ మోడల్స్ బిల్డ్ అవుతాయి. వాటికి ఏంటంటే పాస్ట్ డేటా ఫీడ్ చేస్తే మోడల్ డెవలప్ అవుతుంది అనమాట. వీటి బేసిస్ మీద ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకుంటే అవి క్వాంట్ ఫండ్స్ అంటాము. సో చాలా ఏఎంసీస్ వీటిని స్టార్ట్ చేశాయి. బట్ అందులో పయనీర్ మాత్రం క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ఏఎంసీ. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఫండ్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాయి. కన్సిస్టెంట్లీ వాళ్ళ పేరులోనే క్వాంట్ మ్యూచువల్ ఫండ్ చెప్పారు. వాళ్ళ స్మాల్ క్యాప్ కానీ వాళ్ళ మిడ్ క్యాప్ కానీ అవన్నీ దట్స్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట. వాటిని చూసి ఇప్పుడు చాలా వేరే ఫండ్ హౌసెస్ కూడా క్వాంటిటేటివ్ మోడల్స్తో మ్యూచువల్ ఫండ్స్ లాస్ట్ 2-3 yearsలో లాంచ్ చేశాయి అన్నమాట. వాటి పర్ఫార్మెన్స్ తీసుకుంటే ఎక్కువ మటుకి వెరీ అంటే కంపారబుల్ టు అదర్ యాక్టివ్ ఫండ్స్కి కన్నా కొంచెం బెటర్గానే ఉన్నాయి, కానీ తక్కువగా లేవు. ఎక్సెప్ట్ కొన్ని కేసుల్లో మాత్రం మోస్ట్ ఆఫ్ ద క్వాంట్ అడ్వాంటేజ్ ఏంటంటే డేటా బేస్డ్, ఎక్కడ బయాస్, హ్యూమన్ బయాస్ లేకుండా డేటా మీద మోడల్స్ వర్కౌట్ అవుతాయి కాబట్టి గుడ్ స్టాక్స్ పిక్ చేసుకునే అవకాశం ఉంది. అదే జరిగిందనమాట. అవుట్ పర్ఫార్మెన్స్ కొన్ని కేసుల్లో అయితే సిగ్నిఫికెంట్, వెరీ సిగ్నిఫికెంట్, చాలా ఎక్కువగా ఉండింది. సో ఈ మనం చూసాం ఆల్రెడీ క్వాంట్ 1,00,000 కోట్ల వరకు ఆల్రెడీ చేరిపోయింది ఏఎం, థ్యాంక్స్ టు వాళ్ళ మోడల్స్, వాళ్ళ పర్ఫార్మెన్స్. ఇప్పుడు వాళ్ళని చూసి మనము అదర్ లైక్ ఈవెన్ ట్రెడిషనల్ ఏఎంసీస్ లైక్ ఈవెన్ కొత్తగా ఐసిఐసిఐ కూడా వాళ్ళ ఫస్ట్ క్వాంట్ ఫండ్ రిలీజ్ చేసింది. సో క్వాంట్ ఫండ్స్ విల్ స్టే, అండ్ ఎవరైతే కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో క్వాంట్ ఫండ్స్ చేయొచ్చు. దెన్ కమింగ్ సెకండ్ మేజర్ థింగ్, మీరు అన్నట్టు ఫ్యాక్టర్ బేస్డ్ చాలా చూసాం. చాలా ఐపీఓస్ వచ్చాయి. ఎస్పెషల్లీ 2024లో చాలా ఫండ్ హౌసెస్ రకరకాల ఫ్యాక్టర్ బేస్డ్, కొన్ని సింగిల్ ఫ్యాక్టర్, కొన్ని మల్టీ ఫ్యాక్టర్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకొచ్చాయి. ఫ్యాక్టర్స్ అంటే వాల్యూ కావచ్చు, మొమెంటమ్ బేస్డ్ కావచ్చు, ఆర్ బీటా, స్మార్ట్ బీటా కావచ్చు. సో ఇట్లాంటి మల్టిపుల్ మెథడ్స్తో 5-6 రకాల ఫ్యాక్టర్స్తో వచ్చాయన్నమాట మార్కెట్లోకి. ఇవి ఏంటంటే జనరల్గా వీటికి కూడా హిస్టారికల్ డేటా మీ బేసే మోడల్ అనమాట. అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ ఏమిటో తెలుసుకుంటే, ఫస్ట్ ఇవి కొంచెం ఇండెక్స్ ఫండ్స్ కన్నా కొంచెం కాస్ట్ ఎక్కువ, ఎక్స్పెన్స్ రేషియో కొంచెం ఎక్కువ. బట్ ఎట్ ద సేమ్ టైం యాక్టివ్ ఫండ్స్, యాక్టివ్లీ మేనేజ్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మల్టీ క్యాప్ కన్నా కాస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇండెక్స్ ఫండ్ అయితే 0.1, 0.2 వరకు ఉండొచ్చు కాస్ట్. ఇవి 0.4, 0.5 వరకు ఉన్నాయి. యాక్టివ్లీ మేనేజ్ 1.2%, 1% వరకు కాస్ట్ ఉందన్నమాట. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఎక్స్పెన్సెస్ రేషియో తక్కువ ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ స్మార్ట్ బీటా ఆర్ ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్ వచ్చేసి యూజ్ అయ్యాయి. కాకపోతే డిసడ్వాంటేజెస్ ఏంటి? సో యాక్చువల్లీ ఏంటంటే ఇది రూల్స్ బేస్డ్, డేటా బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మార్కెట్స్ సరిగ్గా ఉన్నప్పుడు, అంటే పద్ధతి ప్రకారం నడుస్తూ ఉన్నప్పుడు దీస్ కంపల్సరీ అవుట్ పర్ఫామ్ చేస్తాయి యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ కన్నా. బట్ ఏంటంటే అన్సర్టనిటీస్, వొలటిలిటీ ఉన్నప్పుడు ఇవి ఎలా చేయాలో వాటికి తెలీదు. ఎగ్జాంపుల్, మొమెంటమ్ ఫండ్ తీసుకున్నాం అనుకోండి, 200 యూటీఐ మొమెంటమ్ 200 ఉంది, వన్ ఆఫ్ ద పాపులర్ బిగ్గెస్ట్ ఫండ్. ఏది స్మార్ట్ దాంట్లో ఫ్యాక్టర్ బేస్ దాంట్లో 4,000 కోట్ల పైన ఏఎం ఉంది. ఆ ఫండ్ తీసుకుంటే టఫ్ టైమ్స్లో మార్కెట్ నెగిటివ్లో ఉన్నప్పుడు ఎటువంటి మొమెంటమ్ స్టాక్స్ ఉండవు. అప్పుడు ఈ మోడల్స్ పనిచేయవు. సో వొలటిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు సడన్ లైక్ ట్రంప్ టారిఫ్స్ వచ్చాయి. ఈ టైంలో యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ ఏవైతే ఉందో, యాక్టివ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, ఫండ్ మేనేజర్ యాక్టివ్గా చూస్ చేసుకొని అమ్మచ్చు, కొనొచ్చు, ఆర్ పొజిషన్స్ కట్ చేయొచ్చు, పొజిషన్స్ పెంచచ్చు. ఎందుకంటే ఈ టైంలో కొన్ని సేఫ్ ఎఫ్ఎంసీజీ మన అన్ని సేఫ్ సెక్టర్స్ పోర్ట్ఫోలియో షిఫ్ట్ చేయొచ్చు. బట్ ఫ్యాక్టర్ మొమెంటమ్ దాంట్లో ఏంటంటే రూల్స్ బేస్డ్ అయ్యేసరికి మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ క్వైట్ ఫండ్స్ సఫర్ అయ్యాయి. బికాజ్ రష్యా యుక్రెయిన్ వార్ కావచ్చు, సడన్గా అమెరికా ట్రంప్ వచ్చినప్పుడు కానీ, ఇట్లాంటి ఫ్యాక్టర్స్ అప్పుడు
ఇట్లాంటి ఎక్స్టర్నల్ మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చినప్పుడు వొలటిలిటీ పెరిగినప్పుడు ఫ్యాక్టర్ బేస్డ్ చాలా దెబ్బతిన్నాయి. సో కన్సిడరింగ్ దట్ అందులో కూడా ఎస్పెషల్లీ ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందంటే ఒకటి సింగిల్ ఫ్యాక్టర్వి బాగానే అవుట్ పర్ఫామ్ చేశాయి, లైక్ ఓన్లీ వాల్యూ బేస్డ్ బాగా పర్ఫామ్ చేశాయి వెన్ కంపేర్ టు యాక్టివ్ ఫండ్ మేనేజర్ కన్నా. వెరాజ్ మల్టీ ఫ్యాక్టర్ మొమెంటంతో పాటు వాల్యూ కలిపినాయి, 2-3 చోట్ల 2-3 ఫండ్స్ ఉన్నాయి, వాటి చాలా దెబ్బతిన్నాయి అనమాట. సో అంటే జస్ట్ బికాజ్ ఎన్ఎఫ్ఓలు వస్తున్నాయని ఆర్ జస్ట్ బికాజ్ పాస్ట్ డేటా మీద మంచి రిటర్న్స్ ఇస్తున్నాయని మాత్రం తొందరగా ఇన్వెస్టర్స్ తన మేజర్ అమౌంట్ తీసుకెళ్ళి పెట్టకండి. కొన్ని రోజులు ఇంకా అబ్జర్వ్ చేయండి ఇవి ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి మార్కెట్స్ అప్స్లో ఉన్నప్పుడు కానీ ఇట్లాంటి వొలటిలిటీ పీరియడ్లో డౌన్లో కూడా. ఎందుకంటే ఇవి న్యూ మోడల్స్, వీటిని నమ్మాలా వద్దా అని పాస్ట్ డేటా మీద కన్నా కూడా కొంచెం డేటా ఉంటే మనకి బెటర్ అనమాట. సో క్వాంట్ మోడల్స్ ఆర్ వర్కింగ్ ప్రూవెన్, యూ కెన్ యాక్టివ్లీ గో, అంటే మీ రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు అది చేస్తే గో హెడ్. బట్ ఎస్పెషల్లీ ఏవైతే ఫ్యాక్టర్ బేస్డ్ ఉన్నాయో కొంచెం జాగ్రత్త, వాటి చూడండి. ఇప్పుడు పర్ఫార్మెన్స్ అవైలబుల్ ఉంది, ఇంతకుముందు ఎన్ఎఫ్ఓ అప్పుడు మనకు తెలియదు వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో, బట్ ఆల్రెడీ 1 or 2 years వచ్చాయి. కొన్ని ఫండ్స్ అట్లీస్ట్ ఒక 8 ఫండ్స్ 1000 crores కన్నా క్రాస్ అయ్యాయి ఏఎం. సో నౌ వి నో ఏంటి కంపేర్ చేయడానికి డేటా ఉంది, యాక్టివ్ కంపేర్ చేయొచ్చు పాస్ట్ డేటా తీసుకొని. సో ఇప్పుడు మాత్రం కొత్తగా పెట్టేప్పుడు మాత్రం కొంచెం చూసుకొని పెట్టాలి. ఏదో ఎన్ఎఫ్ఓ వస్తుందని మాత్రం ప్లీజ్ హిస్టరీ లేని ఫండ్స్లో పెట్టకండి. తర్వాత డబ్బులు పెట్టేసి బాధపడి మళ్ళీ మ్యూచువల్ ఫండ్ వైపు ఎప్పుడు రామన్నమాట ఒకసారి దెబ్బతింటే. దానికన్నా యాక్టివ్ ఫండ్స్ చాలా ఉన్నాయి, ఎక్కడైతే ఆల్టర్నేటివ్ ఉందో అక్కడ చూస్ చేసుకోండి. మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారనుకోండి క్వాంట్ మోడల్స్ వెళ్ళొచ్చు అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.